మార్కెటింగ్కి వీటికి నేను ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్, ఎప్పుడు నేను కమర్షియల్ ప్రోడక్ట్స్కి ఎప్పుడు ఉన్నాను. కానీ కాకపోతే ఇది మన సంపద, మన కార్మికులది, మన జాతి సంపద. నా చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేశాను. ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్లట్లేదు, వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా, బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం, ఈ చేనేతకి ఆఖరి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. నేను యాక్టర్గా ఉండి మీరు ఆలోచించండి, నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు. నేను కొన్ని కోట్ల డబ్బులు వచ్చిండేది కదా, ఎందుకు చేయలా? అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి, ప్రజల కష్టాలే కదా భుజం గాయాలి. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు, ఇది నా సోషలిస్ట్ లక్షణం, ఇది నా సోషలిస్ట్ భావాల తాలూకు ప్రతిరూపం ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా నేను కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే. కానీ నేను అలాంటిది నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను చేనేత వారికి ఒప్పుకున్నా. అలాంటి నేను మీ కష్టాలకి నేను ప్రతినిధిని. నేను చేనేత చావులు ఉండకూడదు, అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. మేము తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. గుజరాత్ లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి ఈ రోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. మన రాష్ట్రంలో నేతన్నలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష, మగ్గాలు మూసుకొని. ఎందుకంటే ఆ రోజుకి వచ్చే 150-200 రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక 8,000 నుంచి 10,000 రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈ రోజు కోరుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. 93,000 మంది చేనేత కార్మికుల గృహాలు, 10,534 పవర్లూమ్ యూనిట్లకు లబ్ధి కల్పించనుంది. ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది.